తెలుగు రుచుల్లో భాగంగా ఇదొకటి దిబ్బ రొట్టి. మినపప్పు బియ్యపు రవ్వతో చేసినటువంటి దిబ్బ రొట్టి ఇది. మీకు నేను పిండి వేసినప్పుడు చూపించలేదు. పిండి వేసిన తర్వాత దీంట్లో మీరు ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసుకున్న రుచిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇట్లా సిమ్లో పెట్టుకోవాలి. ఒకవైపు మగ్గింది, ఇప్పుడు ఇంకోవైపు తిప్పాలి. చూశారు కదా ఎంత చక్కగా ఎర్రగా కాలింది, బంగారు వర్ణంలో కాలింది. అందుకే ఎప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. నేను చెప్పినవన్నీ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్, జీలకర్ర వేసుకున్నా వేసుకోకపోయినా రుచిగా ఉంటుంది. సువర్ణ వర్ణంలో తయారైన తెలుగింటి దిబ్బ రొట్టి. ఇందులోకి ఏదైనా పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. రోటి పచ్చడి వేసుకోండి, టమాటా పచ్చడి వేసుకోండి, పుట్నాల పచ్చడి వేసుకోండి, కొబ్బరి పచ్చడి వేసుకోండి, ఆవకాయ వేసుకోండి, మాగాయ వేసుకోండి, మాగాయలో పెరుగు వేసుకొని తినండి. ఏది వేసుకున్నా తిన్న అద్భుతంగా ఉంటుంది. ఈ రుచికి పేరు పెట్టలేము. ఎక్కడైనా ప్రయాణంలో తీసుకెళ్తే మహా అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా ఇష్టంగా తింటాం ఇది. అలా అని చెప్పి నూనె ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారుగా ముందు వైపు రెండో వైపు ఎంత చక్కగా మగ్గిందో. తెలుగింటి దిబ్బ రొట్టి రుచి చూస్తేనే తెలుస్తుంది తెలుగు దిబ్బ రుచి.